let us discuss about merchant circle theorem. So merchant circle theorem అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో డెరివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి. ఓకే, సో merchant circle theorem. ఆర్ దీన్ని సింపుల్గా మనం మర్చెంట్ సర్కిల్ అని కూడా అంటామండి. సో దీన్ని మనం మర్చెంట్ సర్కిల్ అని కూడా అంటాం. ఓకే, సో దీని డయాగ్రామ్ వేయటం చాలా ముఖ్యం అండి. ఫస్ట్ డయాగ్రామ్ కానీ మీరు కరెక్ట్గా వేస్తే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే మనం మిగతా అన్నీ డిరైవ్ చేయొచ్చండి. అసలు మర్చెంట్ సర్కిల్ థియరం అనేది ఎందుకు వచ్చిందంటే ఇన్ ఆర్డర్ టు డిరైవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ ఫోర్సెస్. సో ఇన్ ఆర్డర్ టు డిరైవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ different forces, relations between different forces and different forces during metal cutting operation. So during material cutting operation or the metal cutting operation. Okay, so ఆల్రెడీ మీకు తెలిసిందే ఒక ఆపరేషన్ మెటల్ కటింగ్ ఆపరేషన్ జరిగేటప్పుడు స్పీడ్ it is denoted by n, feed it is denoted by f. Okay, and depth of cut it is denoted by d. Okay, so depth of cut. సో ఓన్లీ ఫోర్సెస్ డిటర్మైన్ చేయడం కోసం మర్చెంట్ సర్కిల్ థియరం అనేది మనం మాట్లాడతామండి. సో ఇది డెరివేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని యొక్క డయాగ్రామ్ ఎలా వేయాలో మనం నేర్చుకుందామండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనకి ఆపరేషన్ మెటల్ కటింగ్ ఆపరేషన్ జరిగేటప్పటికి మనకి ఏమవుద్దంటే సో మనకి ఇలాగొక రియాక్షన్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ a component, that is what is called the reaction between the tool and the workpiece అండి. సో ఇది మీ యొక్క వర్క్ పీస్. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ వర్క్ పీస్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ టూల్. సో ద రియాక్షన్, సో ఇది యాక్షన్ జరిగిద్దండి దీని మీద. ద మెటీరియల్ అనేది సో సేమ్ అమౌంట్ ఆఫ్ రియాక్షన్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆర్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆర్ డాష్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డాష్. సో therefore ఏ తీసుకున్న ఒకటేనండి. సో therefore here I will consider R dash as the reaction force generated during the metal cutting operation. Okay, now if you draw a line, okay, at an angle but along the direction of the metal cutting operation, that is along the feed. సో అలాంటప్పుడు along the direction వేసినప్పుడు మనకి ఏమవుతుందండి, ద ఫోర్స్ వాట్ ఈస్ జనరేటెడ్ ఇట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది కటింగ్ ఫోర్స్. దీన్ని మనం ఎఫ్సి అంటామండి. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది కటింగ్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్, అండ్ ఇఫ్ యూ డ్రా ఏ పెర్పెండిక్యులర్ టు ది ఎఫ్సి, ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఎఫ్టి అండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది థ్రస్ట్ ఫోర్స్. ఓకే, వేర్ ఎఫ్సి ఈస్ కాల్డ్ యాజ్ ది, మనం దీని వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది కటింగ్ ఫోర్స్ అంటాం. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది కటింగ్ ఫోర్స్. Okay, and ft is what is called as the thrust force. Okay, so that is the thrust force or the sudden force acted during the metal cutting operation. Okay, now what you do means, if you draw a line perpendicular to r dash, so that is what is called, it is fs, and దీన్ని మనం shear force అంటాము. Okay, this is what is called as the shear force. Okay, and similar to this, if you draw a line perpendicular to this fs, that is what is called as the normal reaction again.
Okay, normal force wear and normal reaction wear. This is what is called as the N. Okay, now, so this is what is called as the normal reaction. Now, if you join the shear force onto the thrust force, so this is what is called as the normal force, Fn antaranడి. Okay, this is what is called as the normal force. Okay, now if you join from the shear force to this normal force, this force is what is called as the frictional force. Okay, Fr, or simple the F. Okay, so therefore this is what is the మెయిన్ డయాగ్రామ్ అండి. సో ఇక్కడ వరకు మీరు గీస్తే ఆటోమేటిక్గా మొత్తం అన్నీ వచ్చేసినట్టేనండి. సో ఇది మీరు కరెక్ట్గా గీయాలండి. సో దేర్ ఫోర్ టోటల్గా మీకు ఎన్ని ఫోర్సెస్ వచ్చినాయండి ఇక్కడ? సో ఫస్ట్ వన్ ఈజ్ ది కటింగ్ ఫోర్స్. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ ఫోర్స్. సో దిస్ ఈజ్ ది సెకండ్ ఫోర్స్. దిస్ ఈజ్ ది వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది షియర్ ఫోర్స్. This is what is called as the normal force, and this is what is called as the thrust force. This is what is called as the normal reaction. This is what is called as the shear frictional force. సో దేర్ ఫోర్ 6 ఫోర్సెస్ అనేవి వచ్చినాయండి. ఈ 6 ఫోర్సెస్ తోటి మనం ఇప్పుడు రిలేషన్ డిరైవ్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది మర్చెంట్ సర్కిల్ థియరమ్ అండి. ఓకే, గాట్ ఇట్. సో నౌ what will be this angle between the cutting force and the shear force? This is what is called as the shear angle. Okay, now if you draw a line on this point, and if you extend it, if you draw something kind of extension line, and if you also draw an extension line from here. Next, if you draw an extension line from here, sorry, sorry, okay, and if you draw an extension line to here, okay, and if you draw a line and you extend it, so therefore it will be meeting at, so these 4 corners. So let us take this corner as A, and this corner as B, and this corner as C, and this corner as D. Okay, so therefore you will be getting a rectangle, and so మీకు ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, గాట్ ఇట్. సో ఈ రెక్టాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో యాక్చువల్గా మనం మర్చెంట్ సర్కిల్ థియరమ్ అనుకుంటాం, కానీ ఈ రెక్టాంగిల్ అనేది డ్రా చేసినప్పుడు మాత్రమే మీకు ఏమవుద్దంటే అప్పుడు మాత్రమే మీకు అన్ని ఫోర్సెస్ని మీరు జనరేట్ చేయగలరు. సో దేర్ ఫోర్ మీరు ఏం చేస్తారంటే దీన్ని డార్కెన్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మీకు ఈ రెక్టాంగిల్ కరెక్ట్గా జనరేట్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీ సైడ్స్ అన్నిటిని కరెక్ట్గా డిరైవ్ చేయగలరండి. సో ఓన్లీ సర్కిల్ వేసి మీరు వదిలేశారనుకోండి, సర్కిల్ వల్ల మనకి అంత ఉపయోగం ఏమి ఉండదండి. సో ఓన్లీ దీనివల్లే మనకి చాలా ఉపయోగం ఉంటుందండి. అందుకోసమే యూ షుడ్ బి ఇన్స్క్రైబింగ్ ఆల్ దీస్ ఫోర్సెస్ ఇన్ ఎన్ what is called as the rectangle. Okay, so this is what is called as your shear angle. Okay, so ఇప్పుడు నేను సో ఇదంతా రాద్దామండి. సో FC is what is called as the cutting force, FT is what is called as the thrust force. Next, FS is what is called as the shear force. FS is what is called as the shear force. Next, FN is what is called as the normal force. Okay, so Fn is what is called as the normal force. Okay, so Fn is what is called as the normal force.
N is what is called as the normal reaction. N is what is called as the normal reaction. Okay. And next, so inka leftover thing is FR or simply the F. So FR or F, that is what is called as the frictional force. So FR or F is what is called as the friction force. Okay. So therefore the angle. సో ఇక్కడ మనకి మీకు తెలిసిన రెండు యాంగిల్స్ అండి. సో వన్ ఈజ్ అ షియర్ యాంగిల్ అండ్ ఇఫ్ యూ ఎక్స్టెండ్ ఇట్ హియర్ అండ్ ది యాంగిల్ ఫౌండ్ బై దీస్ టూ లైన్స్. సో దీని ఏమంటారంటే దిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ రేక్ యాంగిల్ ఆల్ఫా. సో దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యువర్ ఆల్ఫా. ఓకే. సో ఇప్పుడు వాట్ విల్ బి దిస్ యాంగిల్ అండి? ఈ యాంగిల్ ఏమవుతుందండి? సో యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్, ఈ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్. సో దట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ దే టూ పెర్పెండిక్యులర్. సో ఇది ఈ లైన్ అనేది దేనికి పెర్పెండిక్యులర్ అండి? ఈ లైన్కి ఈ పెర్పెండిక్యులర్ అండి. సో దిస్ లైన్. ఓకే. సో ఇఫ్ యూ గో త్రూ దిస్, సో ఈ రెండు లైన్స్ ఉన్నాయి, ఈ రెండు లైన్స్ మధ్యలో ఉన్న యాంగిల్ అండి. సో దీనికి ఏంటంటే ఈ లైన్కి ఏంటి? ఈ లైన్ పెర్పెండిక్యులర్. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఈ లైన్ అనేది దీనికి పెర్పెండిక్యులర్ అండి. ఓకే. సో therefore యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఇస్ యాంగిల్ బిట్వీన్ దేర్ పెర్పెండిక్యులర్. సో అలాంటప్పుడు ఆటోమేటిక్ ఇది ఏమవుతుందండి? సో దిస్ యాంగిల్ ఆల్సో బికమ్స్ పై. ఓకే. నెక్స్ట్. ఓకే. సో ఇంతవరకు అర్థమైంది కదండి? ఓకే. సో వాట్ విల్ బి దిస్ యాంగిల్? సో దిస్ యాంగిల్ ఆల్సో, దిస్ యాంగిల్ బికమ్స్ ఆల్ఫా అండ్ సో దిస్ యాంగిల్ బికమ్స్ యువర్ ఆల్ఫా. ఓకే. అండ్ what will be this angle? So this angle will also becomes alpha. So this is opposite angles and this will be 90 degrees. So automatically, so the angle anta avudandi, this becomes 90 minus alpha. Okay, got it. So ఈ angles వరకు వేసుకుంటే మీకు సరిపోతుంది. Okay. Now I need to have the relationship between, దేనికి కావాలంటే నాకు I need to have the relationship between FC cutting force and the what is called as the shear force and what is called as the normal force. ఈ మూడిటికి నాకు కావాలండి. సో ఈ మూడిటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెండు రిలేషన్స్ వేస్తే సరిపోద్దండి. ఐ నీడ్ టు హ్యావ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది కటింగ్ ఫోర్స్, ద షియర్ ఫోర్స్ అండ్ ది నార్మల్ ఫోర్స్. ఎలా చేస్తాం అంటే దిస్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ కటింగ్ ఫోర్స్. ఓకే. అండ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ షియర్ ఫోర్స్. ఓకే. అండ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ నార్మల్ ఫోర్స్. సో దేర్ ఫోర్ అంటే కటింగ్ ఫోర్స్ ఎక్కడ ఉందండి? ఈ డిస్టెన్స్ అండి, దిస్ టోటల్ డిస్టెన్స్. ఈ టోటల్ డిస్టెన్స్ ఈజ్ బీన్ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్. సో లెట్ us టేక్ దిస్ వన్ యాజ్ x1 అనుకోండి. సో దిస్ థింగ్ యాజ్ సమ్ x1 అండ్ దిస్ థింగ్ యాజ్ సమ్ x2. ఓకే. సో దేర్ ఫోర్ సో FC ఈజ్ నథింగ్ బట్ x1 ప్లస్ x2, అంతే కదండి? సో దేర్ ఫోర్ FC ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2. ఓకే. సో వాట్ ఈజ్ x1? x1ని ఎలా రాసుకోవచ్చండి? దట్ ఈస్ నథింగ్ బట్ FS ఇంటూ ఏమవుద్దండి? ఆటోమేటిక్గా మీకు ఇది పై కదండి ఇది. సో ఇది పై. సో దిస్ ఈజ్ పై. ఓకే. సో ఆటోమేటిక్గా దిస్ సైడ్ బికమ్స్ సో కాస్ పై అండ్ దిస్ సైడ్ బికమ్స్ సైన్ పై. ఓకే. సో దేర్ ఫోర్ ఆటోమేటిక్గా మీకు ఏమవుద్దండి? సో దిస్ ఈజ్ 90 degrees. Okay, so this is total 90 degrees. So this becomes 90 minus pi. Okay. So automatic angle anta avudandi. So this also becomes your pi. Ante kada. This becomes also your pi. So therefore, ఇది pi అయినప్పుడు మనకి ఏమవుద్దండి? ఆటోమేటిక్గా సో ఈ సైడ్ ఏమవుద్దండి? నథింగ్ బట్ FS ఇంటూ కాస్ పై, అంతే కదా? సో FS ఇంటూ కాస్ పై. Next, now you take this right angle triangle for x2 anamata. So this is 90 degrees. So therefore this is what is your Fn. So therefore x2 అనేది ఏమవుద్దండి? సో ఇదంతా ఎంత అవుద్దండి? ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్ బికమ్స్ FT ఇంటూ కాస్ పై, అంతే కదా? సో ఇదేమవుద్దండి? నథింగ్ బట్ FT ఇంటూ సైన్ పై. సారీ FN అండి, సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, FN వేయాలండి. సో దిస్ ఈజ్ FN ఇంటూ కాస్ పై. ఓకే. సో దిస్ ఈజ్ FN ఇంటూ సైన్ పై. FT వచ్చేస్తుందండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు FT.
ఈ డిస్టెన్స్ వరకు ఎఫ్టీ అండి. ఓకే, సో దేర్ ఫోర్ ఏమవుతుందండి, దిస్ ఈజ్ ఎఫ్ఎన్ ఇంటూ సైన్ పై. సో దేర్ ఫోర్ x2 అనే వాల్యూ ఏమవుతుందండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ఎన్ ఇంటూ సైన్ పై. ఓకే, సో దేర్ ఫోర్ టోటల్గా యువర్ ఎఫ్సి ఎఫ్ఎస్ ఇంటూ కాస్ పై ప్లస్ ఎఫ్ఎన్ ఇంటూ సైన్ పై. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ రిలేషన్షిప్, యు గాట్ ఇట్. ఓకే, అండర్స్టూడ్. నెక్స్ట్ అండ్ సెకండ్ రిలేషన్షిప్, సో ఎలా డిరైవ్ చేయాలో చూద్దామండి. సో సెకండ్ రిలేషన్షిప్ అనేది ఏంటంటే, ఇట్ షుడ్ బి డిఫైన్డ్ ఇట్ బిట్వీన్ ది టూ వన్స్. సో అంటే ఇంకా మూడు ఫోర్సెస్ మధ్య డిఫైన్ చేయాలండి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది థ్రస్ట్ ఫోర్స్, అండ్ అనదర్ ఫోర్స్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది నార్మల్ ఫోర్స్, అండ్ అనదర్ వన్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది షియర్ ఫోర్స్. ఓకే, సో నార్మల్ ఫోర్స్ షియర్ ఫోర్స్ కామన్ అండి, కానీ మారిది ఏంటండి, థ్రస్ట్ ఫోర్స్. ఓకే, అంటే ఈ థ్రస్ట్ ఫోర్స్ బేస్ చేసుకుని మనం చేయాలండి. దిస్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ థ్రస్ట్ ఫోర్స్. ఓకే, సో థ్రస్ట్ ఫోర్స్కి నార్మల్ ఫోర్స్కి షియర్ ఫోర్స్కి ఏం రిలేషన్షిప్ ఉందండి. ఓకే, సో ఈ సైడ్ కావాలండి నాకు, ఈ సైడ్. సో ఈ సైడ్ అండి, సో ఎలా వస్తుంది నీకు ఈ సైడ్. ఓకే, సో ఈ సైడ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలండి. ఓకే, సో ఈ సైడ్ కావాలంటే ఈ టోటల్లో నుంచి మనకి ఈ కాంపోనెంట్ తీస్తే సరిపోదు కదండి. అంటే ఇది మొత్తానికి ఏంటండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యువర్ this is total is what is called as fn into cos pi, అంతే కదా. సో fn cos pi లో నుంచి ఈ కాంపోనెంట్ తీసేస్తే సరిపోద్ది కదండి, అర్థమైందండి. సో దేర్ ఫోర్ ఏమవుద్దంటే fn ఇంటూ కాస్ పై. ఓకే, fn cos pi లో నుంచి ఇఫ్ యూ టేక్ అవుట్, సో వాట్ విల్ బి దిస్. సో ఇది ఏమొచ్చిందండి, ఇక్కడ మనకి ఏమొచ్చింది, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఎస్ ఇంటూ కాస్ పై అండి. ఇక్కడ వచ్చింది ఏమైందండి, ఎఫ్ఎస్ ఇంటూ సైన్ పై. ఓకే, సో దేర్ ఫోర్ ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ ఎఫ్ఎన్ కాస్ పైలో నుంచి ఎఫ్ఎస్ ఇంటూ సైన్ పై తీసేస్తే నథింగ్ బట్ ఏమవుతుందండి, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యువర్ థ్రస్ట్ ఫోర్స్ ఎఫ్టీ. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. చూడండి, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. చూడండి, మనకి ఇదండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సో ఈ కాంపోనెంట్ వచ్చేటప్పుడు మనకి ఏంటంటే, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యువర్ థ్రస్ట్ ఫోర్స్. ఓకే, సో దిస్ కాంపోనెంట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది కటింగ్ ఫోర్స్, అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ ఆర్ డాష్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇలా డ్రా చేస్తున్నారు, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ షియర్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వీఆర్ డ్రాయింగ్ ఇట్ యాజ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ నార్మల్ ఫోర్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి ఏమైందంటే ఒక రెక్టాంగిల్ కింద ఫామ్ అయింది. ఓకే, సో ఇప్పుడు దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ పై. ఆటోమేటిక్ ఇది పై అయిపోద్దండి. సో ఇదేమవుద్దండి, ఎఫ్ఎస్ ఇంటూ కాస్ పై అయిందండి. సో ఇదేమైందండి, ఎఫ్ఎస్ ఇంటూ సైన్ పై అయింది. ఓకే, సో ఇది ఇక్కడ ఏంటండి, వాట్ విల్ బి దిస్ యాంగిల్ ఇస్ నథింగ్ బట్ యువర్ పై. ఓకే, సో టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైందండి డిస్టెన్స్. సో ఈ టోటల్ ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎఫ్టీ ఇంటూ కాస్ పై. ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేటప్పటికి ఏదేమైందండి, దిస్ ఇస్ వాట్ ఈస్ బికమ్ యువర్, మళ్ళీ ఎఫ్టీ వేస్తున్నాను, మళ్ళీ ఎఫ్ఎన్. సో ఎఫ్ఎన్ ఇంటూ కాస్ పై. సో ఇది వచ్చేటప్పటికి ఇదేమవుతుందండి, ఎఫ్ఎన్ ఇంటూ సైన్ పై అవుతుంది. ఓకే, సో దేర్ ఫోర్ నాకేంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది ఏమవుతుందండి, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎఫ్టీ. సో ఎఫ్టీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కావాలంటే ఈ టోటల్ డిస్టెన్స్లో నుంచి ఈ డిస్టెన్స్ అనేది మీకు తీసేస్తే సరిపోదు కదండి. సో దేర్ ఫోర్ ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు
fn into cos pi minus ఈ డిస్టెన్స్, this distance is equal to this distance, అంతే కదండి, అంటే fs into sin pi. Okay, got it. So this is nothing but your second relationship అండి, అంతే. సో వాట్ ఈస్ ద ఫస్ట్ రిలేషన్షిప్ అండి? ఫస్ట్ రిలేషన్షిప్ వచ్చేటప్పటికి ఇందాకది చూద్దామండి. సో దట్ ఈస్ ఫస్ట్ రిలేషన్షిప్ ఈస్ దిస్ వన్. సో fs into cos pi, fn into sin pi అండి. సో fc is equal to fs into cos pi plus fn into sin pi. Okay. So this is what is your first equation and this is what is your second equation అండి. సో ఈ రెండు ఈక్వేషన్స్ కరెక్ట్గా రాస్తే ఆటోమేటిక్గా మిగతాదంతా ఈజీగా రాసేయచ్చండి. ఓకే. సో ఇప్పుడు మిగతా ఈక్వేషన్ కావాలంటే వాట్ యూ హ్యావ్ టు డూ మీన్స్ యూ టేక్ ది ఫస్ట్ ఈక్వేషన్. సో టేక్ ది ఫస్ట్ ఈక్వేషన్ టేకింగ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే. సో 1 and 2 రెండు తీసుకుందాం, ఈక్వేషన్ 1 and 2. Okay, so suppose if you take the first equation and if you multiply with cos term. Okay, so if you multiply with what is called as the cos term, so fc into ఏమవుతుందండి cos pi, so that becomes fs into cos square pi plus fn into cos pi into sin pi. Next సెకండ్ ఈక్వేషన్ కూడా సేమ్. సో ft, సో ఇక్కడ దీంతో ఏం చేస్తాను నేను, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ మల్టిప్లై విత్ కాస్ పై. ఓకే, సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై విత్ సైన్ పై చేద్దాం. సో ఎందుకు చేయాలంటే టు సింప్లిఫై ఇట్. సో ft ఇంటూ సైన్ పై, సో దట్ ఈజ్ ఈక్వల్ టు fn ఇంటూ కాస్ పై ఇంటూ సైన్ పై. ఓకే అండి. సో ఏ టర్మ్ దగ్గర ఆ టర్మ్ వేసుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ వచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ మైనస్ fs into sin square pi. Okay, now what we have to do means we need to simply subtract it. So minus plus and minus, so this will get cancelled. So therefore మీకు ఏమొస్తుందండి, fc into cos pi minus ft into sin pi, that is equal to ఏమవుతుందండి fs into cos square pi plus sin square pi, అంటే this becomes ఏమవుతుందండి, this becomes 1. Okay, so therefore ultimately what you are getting, so you are getting fs is equal to fc into cos pi minus ft into sin pi. సో ఇదేమవుతుందండి, let us take it as third equation. Okay, so this is what is our third equation. fs is equal to fc into cos pi minus ft into sin pi. Okay, now so ikkadi nunche we will generate the fourth equation. How to generate means let us see. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ని ఏం చేద్దామంటే, ఫస్ట్ ఈక్వేషన్ let us multiply with the sin pi. Okay, so first equation let us multiply with the sin pi. So first equation will be multiplied with the sin pi. Okay, and second equation is multiplied with the cos pi. Okay, and added. So let us see what happens. So what is the first equation and so fc into sin pi, that is equal to fs into cos pi into sin pi. సో ఆల్రెడీ మనకి కాస్ ఉందండి, మల్టిప్లై సైన్ చేస్తే ఏమవుతుందండి, కాస్ పై ఇంటూ సైన్ పై ప్లస్ fn ఇంటూ సైన్ ఆల్రెడీ ఉందండి, సో దిట్ బికమ్ సైన్ స్క్వేర్ పై. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుందండి, ft ఇంటూ ఆల్రెడీ మామూలుగా ఉందండి, సో దేర్ఫోర్ దట్ బికమ్స్ ఇంటూ కాస్ పై. సో నెక్స్ట్ ఏముందండి, fn, సో fn ఇంటూ ఆల్రెడీ ఏముందండి, కాస్ పై ఉంది,
సో కాస్ పై ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ పై అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మైనస్ ఎఫ్ఎస్ ఇంటూ, సో ఆల్రెడీ సైన్ పై ఉందండి. సైన్ పైని ఏం చేస్తాం, మళ్ళీ కాస్ పైతో మల్టిప్లై చేద్దాం. సైన్ పై ఇంటూ కాస్ పై. ఇప్పుడు ఏం చేయాలంటే యాడ్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, సో మనకు ఉపయోగం ఏమి ఉండదండి. సో జస్ట్ యాడ్ చేయండి, ఈ రెండు గెట్ క్యాన్సిల్. సో దేర్ ఫోర్ ఆటోమేటిక్ ఏమవుద్దండి, ఎఫ్సి ఇంటూ సైన్ పై ప్లస్ ఎఫ్టీ ఇంటూ కాస్ పై. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ఎన్ ఇంటూ సైన్ స్క్వేర్ పై ప్లస్ cos square pi. So therefore what will becomes, so fn is equal to ఏమవుతుందండి, సో fc into sin pi plus ft into cos pi. So this is nothing but your fourth equation. So this is the relationship between the normal force, the cutting force and the thrust force. Okay, so ఇది మనకి 4 ఈక్వేషన్స్ వచ్చినాయండి. నెక్స్ట్ ఇలాగే మనం చేసుకుంటూ వెళ్తే, సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏమవుతుందంటే, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది కటింగ్ ఫోర్స్ అండ్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ ది నార్మల్ రియాక్షన్. ఓకే, సో అది ఎలా చేయాలో చూద్దామండి. ఓకే, సో మనకి కటింగ్ ఫోర్స్కి నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్కి నార్మల్ రియాక్షన్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ what is called as the both the rake angle and the shear angle. Okay, సో అది ఎలా చేయాలో చూద్దామండి. సో అది కూడా సింపులేనండి. ఓకే, సో దానికి ఏం చేయాలంటే, మీకు ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ ఉందండి. సో మీకు ఏం కావాలండి, యూ నీడ్ టు హ్యావ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎఫ్సి, ఎఫ్ అండ్ ఎన్ అండి. సో ఇక్కడ మీకు ఏంటండి, ఇక్కడ మీకు దిస్ ఇస్ వాట్ ది ఫోర్స్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఎఫ్. సో లెట్ us take it as the frictional force. సో దీనికి పెర్పెండిక్యులర్గా డ్రా చేస్తే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది నార్మల్ ఫోర్స్. అంతే కదండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు జాయిన్ చేశారు, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్, సో ఇక్కడ పెర్పెండిక్యులర్గా మీరు ఇది డ్రా చేశారు. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది రియాక్షన్ ఫోర్స్. ఓకే, సో దీనికి ఇక్కడ ఇలా డ్రా చేశారు, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ కటింగ్ ఫోర్స్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ థ్రస్ట్ ఫోర్స్. ఓకే, సో ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్టెండ్ చేస్తాను సచ్ దట్ ఒక బాక్స్ ఫామ్ అయ్యేటట్టు. ఓకే, సో దేర్ ఫోర్ ఇది ఏమవుద్దండి, 90 మైనస్ ఆల్ఫా అంటే ఇది ఆటోమేటిక్గా ఆల్ఫా అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు దిస్ ఇస్ నార్మల్ రియాక్షన్. ఇప్పుడు నాకేం కావాలండి, I need to have the relationship between the what is called as the cutting force Fc and the frictional force, sorry, this is what is called as the frictional force and the normal reaction n. సో ఈ మూడింటికి రిలేషన్ కావాలంటే, అంటే ఎఫ్సి ఏదండి ఇక్కడ ఉంది, సో మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. ఓకే, నార్మల్ రియాక్షన్ అనేది ఎక్కడ ఉందండి, ఇదండి. సో ఈ మూడింటికి మనకి రిలేషన్ కావాలండి. ఓకే, సో హౌ టు గెట్ ఇట్, ఓకే, సో దిస్ ఈజ్ పై. సో how to obtain the relationship. ఓకే, సో ఇది ఎఫ్ ఉంది కదండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా తీసుకోండి ఎఫ్. సో ఈ కాంపోనెంట్ ఏమవుతుందండి, దిస్ బికమ్స్ ఎఫ్ ఇంటూ కాస్ ఆల్ఫా, అంతే కదా. దిస్ వెర్టికల్ కాంపోనెంట్ విల్ బికమ్ ఎఫ్ ఇంటూ కాస్ ఆల్ఫా. సో అంటే ఏంటండి, నాకు ఇప్పుడు ఏం కావాలండి, ఎఫ్సి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ అండ్ ఎన్ అవ్వాలి. ఎఫ్సి అంటే ఏంటండి, ఇదే కదండి, నాకు ఈ కాంపోనెంటే కదా, ఈ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ థింగ్, అంతే కదా. సో ఇదేమవుద్దండి, ఎఫ్ కాస్ ఆల్ఫా, అంతే కదండి. సో ఆటోమేటిక్గా ఈ కాంపోనెంట్ ఏమవుద్దండి, ఎఫ్ ఇంటూ సైన్ ఆల్ఫా అవుతుంది, అంతే కదా.
సో నెక్స్ట్ this is alpha. ఓకే, సో ఈ కాంపోనెంట్ ఏమవుద్దండి, n ఇంటూ సైన్ ఆల్ఫా, అంతే కదా. సో దేర్ ఫోర్ వాట్ వీ కెన్ రైట్, సో ఎఫ్సి ఈస్ నథింగ్ బట్ సింపుల్ అండి, చాలా సింపుల్. దట్ ఈస్ ఈక్వల్ టు దిస్ కాంపోనెంట్ ప్లస్ దిస్ కాంపోనెంట్. అంటే ఏమవుద్దండి, ఎఫ్ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ n ఇంటూ కాస్ ఆల్ఫా అండి. సారీ, దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కాస్ ఆల్ఫా, n ఇంటూ కాస్ ఆల్ఫా. అండర్స్టూడ్? సో దిస్ ఈస్ వాట్ ఈస్ ది టర్మ్. సో fc is equal to f into cos alpha and n into cos alpha. Suppose if you draw a 90 degrees here, okay, సో ఈ రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్ వచ్చి ఫై అండి. సో మనకి ఏమవుతుందండి, సో దిస్ ఈజ్ ఆల్ఫా, సో ఇది కూడా ఆల్ఫా అవుతుంది. ఓకే, సో దేర్ ఫోర్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఇంటూ కాస్ ఆల్ఫా. ఓకే, సో కాస్ పైలో కూడా మనం ఏమైనా రాసుకోవచ్చు అండి దీన్ని. సో కాస్ పైలో కూడా మనం ఏమైనా రాసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఓకే, సో ఇలాగే మనం సింప్లిఫై చేసుకుంటే వెళ్తే మనకి ఏమవుద్దంటే ఆటోమేటిక్గా మీకు ఎఫ్సీని ఎలా రాసుకోవచ్చు అంటే, సో ఎఫ్సీ కెన్ బి రిటర్న్ ఎస్ ఎఫ్ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఇంటూ కాస్ ఆల్ఫా బదులు కాస్ పై కూడా రాసుకోవచ్చు అండి. సో ఆల్ఫా ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే యూ కెన్ టేక్ ది థ్రస్ట్ ఫోర్స్, దిస్ థ్రస్ట్ ఫోర్స్ అంటే ఈ కాంపోనెంట్ కూడా మనం చేయొచ్చండి. సో ఈ కాంపోనెంట్ కావాలంటే ఏమవుతుందండి, ఈ కాంపోనెంట్ కావాలంటే ఈ టోటల్ కాంపోనెంట్లో ఇది తీస్తే సరిపోద్దండి. సో ఈ కాంపోనెంట్ ఆటోమేటిక్గా ఏమవుద్దండి, దిస్ కాంపోనెంట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఇంటూ సైన్ ఆల్ఫా. సో ఎన్ ఇంటూ సైన్ ఆల్ఫా. సో అంటే ఏమవుద్దండి, సో థ్రస్ట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ దిస్ క్యాన్ బి ఆల్సో బి రిటర్న్ యాజ్ ఎఫ్ కాస్ ఆల్ఫా మైనస్, అంటే ఎఫ్ కాస్ ఆల్ఫా మైనస్ ఎన్ సైన్ ఆల్ఫా. ఓకే, సో ఇక్కడ ఎలా అయితే మనం సబ్స్టిట్యూట్ చేసాం అంతేనండి, సేమ్. సో దేర్ ఫోర్ యువర్ ఎఫ్టీ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ కాస్ ఆల్ఫా మైనస్ ఎన్ సైన్ ఆల్ఫా. సో నాకు తెలిసి ఇది ఆల్ఫా ఏనండి, పై ఉండదు. ఆల్ఫా ఏ, వెరీ గుడ్, పై ఆల్ఫా ఏనండి, పై ఉండదు ఇక్కడ. నెక్స్ట్ అలాగే ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది నార్మల్ ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కటింగ్ ఫోర్స్ అండ్ థ్రస్ట్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్ అనేది ఎలా రాసుకోవచ్చు అంటే, ఈ నార్మల్ ఫోర్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కటింగ్ ఫోర్స్ అండ్ థ్రస్ట్ ఫోర్స్, అంటే దిస్ వాట్ ఈస్ ది కటింగ్ ఫోర్స్ అండ్ దిస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది థ్రస్ట్ ఫోర్స్. ఓకే, అంటే ఇది ఈ టర్మ్ అండి నార్మల్ ఫోర్స్. సో అంటే ఏం లేదండి, దీన్ని స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేసుకుంటే సరిపోద్దండి. మీకు స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. సో ఎఫ్సి మీకు తెలుసు, ఎఫ్సి అనేది ఈ టర్మ్ తెలుసు మీకు. సో ఎఫ్టీ అనేది ఇక్కడ తెలుసు, దీన్ని స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేసాం అనుకోండి సరిపోద్ది కదండి. సో అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ దీన్ని ఎఫ్సిని ఒక టర్మ్ని మనం ఏం చేద్దామంటే కాస్ ఆల్ఫాతో మల్టిప్లై చేద్దాం. కాస్ ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సిమిలర్లీ ఇక్కడ ఏంటంటే ఎఫ్టీ ఇంటూ సైన్ ఆల్ఫాతో మల్టిప్లై చేద్దాం, సైన్ ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ ఎన్ ఇంటూ సైన్ ఉంది ఆల్రెడీ, సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సబ్ట్రాక్ట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఇది ప్లస్ అయిపోతుంది కాబట్టి, ఇది మైనస్ ఇది మైనస్. సో దేర్ ఫోర్ ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందండి, ఎన్ క్యాన్ బి రిటర్న్ యాజ్, సో ఎన్ క్యాన్ బి రిటర్న్ యాజ్, ఓకే, సో ఎన్ క్యాన్ బి రిటర్న్ యాజ్ ఎఫ్సి ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ ఎఫ్టీ ఇంటూ సైన్ ఆల్ఫా.
కింద రాసుకోవచ్చు కదండి ఈజీగా. సో n ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ ఎఫ్టీ ఇంటూ సైన్ ఆల్ఫా అండి. ఓకే, సో అంతేనండి. ఇలాగ మనం రిలేషన్షిప్స్ డిరైవ్ చేసుకోవచ్చండి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మర్చెంట్ సర్కిల్ థియరమ్. అండ్ ఆల్సో వీ కెన్ రైట్ ఇట్ ఎస్ tan పై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎన్. సో ఆల్రెడీ మీకు తెలిసిందండి, ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఫ్రిక్షన్ యాంగిల్ కూడా మనం ఏంటంటే సో ట్యాన్ ఇక్కడ మ్యూ అనుకుందాం. సో ట్యాన్ ఇక్కడ పై ఎస్ అనుకోండి పోనీ. సో ఆల్రెడీ పై అంటే షియర్ యాంగిల్ వచ్చేసింది కదండి, ఇక్కడ వేరే విధంగా పెట్టుకోండి అండి. సో దేర్ ఫోర్ మ్యూ, so mu is equal to f by n. We can find out the friction. So how much friction is generated, and if you divide the frictional force divided by the normal reaction, so then you can get the coefficient of friction. And so from here you can get the angle of friction. So where pi s అనుకోండి, so that is what is called as the angle of friction. So ఇక్కడ నుంచి మనం అన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో దిస్ is what is your Merchant circle theorem. Okay, students, thank you.